ఒక అడవిలో నక్క తేనెటీగల గూడు చూసి అక్కడ తేనె తినాలని ఆశపడింది. కాని తేనెటీగలు అప్రమత్తంగా ఉండటంతో నక్క వారికి తెలియకుండా తేనె దొంగిలించాలనుకుంది. ఒకరోజు నక్క గూడుకి దగ్గరగా వెళ్లి, "ఓ తేనెటీగలారా, మీరందరూ చాలా బిజీగా ఉన్నారు. కాని మీరు నిజంగా తెలివైనవి కాదన్న మాట నేను విన్నాను" అని చెప్పింది. తేనెటీగల నాయకుడు ఆశ్చర్యపడి, "అది ఎలా?" అని అడిగాడు. నక్క చిలిపిగా నవ్వి, "మీరు తేనె తయారు చేస్తారు, కానీ దాన్ని ఇతర జంతువులకు ఉచితంగా ఇవ్వరు. నిజమైన తెలివైనవారు సహాయపడతారు, కేవలం పోరాడరు" అని చెప్పింది. తేనెటీగలు కోపంగా, "మేము ఎవరికైనా సహాయం చేస్తాం, కానీ దొంగిలించడం అన్యాయం" అని చెప్పి నక్కను గట్టిగా గుట్ట కొట్టాయి. నక్క బాధతో అక్కడి నుంచి పారిపోయింది. పాఠం: దురుద్దేశంతో ఎవరికైనా మోసం చేయాలని అనుకుంటే తాము నష్టపోతారు.